నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి కర్నూలు యాక్సిడెంట్‌కి సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాలైతే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో, ఏదైతే సంబంధించి ఎంక్వైరీలోన రకరకాల నిజాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలోని ప్రజలు ప్రతి విషయంలో గూడా అవాక్కయ్యే సందర్భం కనిపిస్తూ ఉంది. ఒక పక్క బస్‌కి ఫిట్‌నెస్ లేదని ఒకటి, తర్వాత అసలు బస్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? అంత పెద్ద పేలుడు ఎందుకు జరిగింది? అన్న దాని మీద గూడా ఆరోపణలొస్తూ ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఏదైతే బస్‌కి కింద కార్గో సేవలు కాకపోయినప్పటికీ గూడాను అది బస్సు ప్రయాణికులు ప్రయాణించే బస్ అయినప్పటికీ గూడా దానిలోని మొబైల్స్‌కి సంబంధించిన స్టాక్‌ని ఏదైతే పెట్టడం జరిగిందో మరి ఆ బ్యాటరీస్ పేలడం వల్ల గూడా మంటలు అధికంగా ఉన్నాయి అని చెప్తున్నారు. బట్ ఏదైనా గూడాను రీజన్ ఏదైనా గూడాను యాక్సిడెంట్ అయితే మాత్రము భారీ స్థాయిలో జరిగింది. అనేక మంది మరణించడం జరిగింది కాబట్టి ఇదైతే ఒక రకంగా విషాదకరమైన ఘటన. మరి ఇది చాలా రోజుల వరకు మర్చిపోలేని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఈ తనిఖీల్లోని అనేక బస్సుల్ని బెంగుళూరులోని, అలాగే అనేక ప్రాంతాల్లోని, హైదరాబాద్‌లోని, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోని ఇలా అనేక చోట్ల అనేక బసెస్‌ని పట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఏవైతే ఫిట్‌నెస్ లేవో, ఏవైతే రాంగ్ ఒకే నంబర్‌తోని కొన్ని 2, 3 బసెస్ ప్రయాణం చేస్తూ ఉన్నాయి. సో, ఇలా ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ గూడాను ఒక్కొక్క దాన్ని గూడా బయటికి తీస్తూ ఉన్నారు అధికారులు. మరి దీనికి సంబంధించి యాక్షన్ తీసుకుంటూ బస్సుల్ని సీజ్ చేస్తున్న పరిస్థితి చూసాం. మనం ఈవెన్ బెంగుళూరులో గూడా దాదాపు 30, 40 బస్సుల్ని సీజ్ చేశారు. సో, ఇలా ప్రతి చోట గూడాను దాడులు జరుగుతున్న నేపథ్యంలో అనేక బసెస్‌ని సీజ్ చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే బసెస్ ఒకటే కాదు. ఈ బస్సులకి సంబంధించిన డ్రైవర్స్, ప్రైవేట్ ట్రావెల్స్‌కి సంబంధించిన డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో, మరి వీళ్ళని కూడాను అసలు వీళ్ళు ఎంత చదివారు? వీళ్ళు అసలు అర్హులేనా దీనికి? అర్హులు కాకుండా లైసెన్స్‌లు ఇస్తున్నారా? అర్హులు కాని వారికి లైసెన్స్‌లున్నాయా? అలాంటి వారితోని ట్రావెల్స్ వ్యాపారం చేస్తోందా? అలాంటి డ్రైవర్స్‌ని పెట్టి ఇంత స్పీడ్ బసెస్‌ని మెయింటైన్ చేస్తూ ఉందా? అన్న విషయం మీద కూడా చాలా వరకు దృష్టి పెట్టాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఓ పక్క అధికారులు ఆహ్, ది సంబంధించి దీన్ని కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఎవరెవరున్నారు? ఎంతమంది డ్రైవర్స్ పని చేస్తూ ఉన్నారు? వీళ్ళకి అసిస్టెంట్ డ్రైవర్స్‌గా ఎవరున్నారు? సో, వీళ్ళందరినీ గూడా ఒక్కొక్కరిని గూడా బయటకు తీస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి అస్సలు లైసెన్స్ ఉండాలి అనంటే లైసెన్స్‌కి కావాల్సిన ఇప్పుడు ఇంతకుముందు అనంటే ఇప్పుడు లైసెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ జరగతేనే గాని లైసెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కొంతమంది లైసెన్స్ అసలు డ్రైవింగ్ రాకపోయినా గూడా లంచం తీసుకొని లైసెన్స్ ఇచ్చేస్తున్నారు అనే ఆరోపణలు గూడా చాలా ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. గతంలో గూడా ఉన్నాయి. ఏముందిలే ఒక 500, 1000 కొట్టేస్తే ఇచ్చేస్తారు లైసెన్సు అన్న ఆరోపణలు వెల్లువెత్తిన పరిస్థితి గూడా చూసాం మనం. అయినప్పటికీ గూడా ఎలాంటి యాక్షను లేదు. బట్ ఏంటంటే ఇప్పుడైతే మాత్రం ఆన్‌లైన్ ప్రాసెస్ ఎప్పుడైతే చేశారో సో, ఆన్‌లైన్‌లోన టెస్ట్‌లుంటాయి. ఆ టెస్టుల్లోని వాళ్ళు ఇచ్చిన క్వెషన్స్‌కి ఏ సిగ్నల్ పెడితే ఎప్పుడు మూవ్ అవ్వాలి? ఇట్లాంటివన్నీ గూడాను. వాళ్ళిచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్ కరెక్ట్‌గా చేయగలిగితే దానికి సంబంధించిన మార్క్స్‌ని బట్టి వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ధారణ ఉంటుంది. అంతే కాకుండాను లైసెన్స్ ఇచ్చే పరిస్థితుల్లోని వీళ్ళు సర్టిఫికేట్స్ ఎంత చదువున్నారు? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? మినిమమ్ ఎంతుండాలి? సో, ఖచ్చితంగాను హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయినప్పటికీ గూడాను వాళ్ళకి మినిమమ్ 10వ తరగతి చదువుండాలి. మినిమమ్ 10వ తరగతి చదివితేనే లైసెన్స్ అప్లై చేసుకోవడానికి ఒక క్వాలిఫైడ్ పర్సన్ గాను ఆర్‌టీఓ, ఆర్‌టీఏ గాని దాన్ని నిర్ధారణ చేసుకుంటారు. మరి అలాంటి సర్టిఫికేట్స్ లేకుండా హెవీ బసెస్, ఇలాంటి ఓల్వా బసెస్, డబుల్ డెక్కర్ బసెస్‌ని డ్రైవ్ చేయడానికి, అలాగే లారీస్‌ని, కంటైనర్స్‌ని డ్రైవ్ చేయడానికి అసలు ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండాను లైసెన్స్‌లు ఇస్తూ ఉన్నారు అనే దానికి ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్‌గా దీనిలోన బయటపడడం జరిగింది. సో, ఒక భారీ మొత్తంలోన ఏదైనా ఒక లాస్ జరిగితేనే కానీ ముందు జరిగిన లాస్ అంతటికి సంబంధించిన ఒక కీలకమైన అంశము బయటికి రాదు అనేది దీన్ని బట్టే అర్థమవుతుంది. సో, ఈ బస్సులు ఇన్ని సంవత్సరాల నుంచి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనంటే ఎప్పుడు ఫిట్‌నెస్ మీద లేకపోతే ఇంకొకటి డ్రైవింగ్ సరిగా లేదు, ఓవర్ స్పీడ్ క్రాస్ చేశారు. ఇట్లాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటున్నారు గానీ అసలు లైసెన్స్‌లు ఎవరికిస్తున్నారు? వాళ్ళకి సరైన లైసెన్స్ ఉందా? లేదా? ఎంత చదివి ఉన్నారు వాళ్ళసలు? వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎంతుంది? సో, ఇట్లాంటివన్నీ మాత్రము చాలా తక్కువ స్థాయిలోన ఆహ్, ఆహ్, వాళ్ళ మీద విచారణ జరుగుతోంది అనేదైతే మాత్రము అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఈ కర్నూలు యాక్సిడెంట్‌ని తీసుకుంటే ఎవరైతే ఈ మిరియాల లక్ష్మయ్య ఉన్నారో మరి ఈయనైతే మాత్రము 4వ తరగతో, 5వ తరగతో చదివారని చెప్తున్నారు. పోనీ 5వ తరగతి అనుకోండి. సో, 5వ తరగతి చదివిన వ్యక్తి ఏ స్కూటీ డ్రైవింగ్ లైసెన్స్‌కో, బైక్ డ్రైవింగ్‌కో లైసెన్స్ పెట్టుకోలేదు.
లేదు. ఈయనకి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. గతంలో ఈయన లారీల్ని డ్రైవ్ చేస్తూ ఉండేవాడు. ఈ లారీల్ని డ్రైవ్ చేస్తున్న సమయంలో కూడాను ఆయన యాక్సిడెంట్స్ చేసిన సందర్భం కూడా ఉంది అని చెప్పేసి ఆయన విచారణలోన వెల్లడైంది. సో ప్రస్తుతానికైతే లక్ష్మయ్యని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆయనకి సంబంధించిన కో డ్రైవర్ నారాయణ్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించిన నేపథ్యంలోని ఈ విషయాలు వెలుగు చూసింది. సో ఒక డ్రైవర్ కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సేవలు అని అనుకోండి, ఏదైనా రాష్ట్ర రవాణాకి సంబంధించిన సేవలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఉన్న ఉద్యోగస్తులు డ్రైవర్లు కానివ్వండి, లేదంటే అటెండర్స్ కానివ్వండి, లేదు టికెట్ కొట్టేవాళ్ళు కానివ్వండి, కండక్టర్స్, వీళ్ళు ఎవరికైనా కూడాను ఇంత క్వాలిఫికేషన్ ఉండాలి, క్వాలిఫైడ్ ఉండాలి, ఖచ్చితంగాను వాళ్ళకి ట్రైనింగ్ ఉండాలి అని చెప్పేసి ఉంటుంది ఒక రూలు. ఎందుకు అనంటే ఆర్టీసీలో ఖచ్చితంగాను ఆర్టీసీ డ్రైవింగ్, బస్సు డ్రైవింగ్ కి సంబంధించి, హెవీ వెహికల్స్ డ్రైవింగ్ కి సంబంధించి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ లోని అన్ని రకాల ట్రైనింగ్స్ ఉంటాయి వాళ్ళకంటే హిల్ ఏరియాస్ లో పోయినప్పుడు ఎంత కంట్రోల్లో పోవాలి, హిల్ ఏరియాస్ లో పోయేటప్పుడు ఆ రోడ్స్ సరిగ్గా నేరో రోడ్స్ ఉంటూ ఉంటాయి, కంప్లీట్ గా జిగ్జాగ్ రోడ్స్ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి సమయాల్లో డ్రైవర్ ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఇన్ కేస్ బ్రేక్ ఫెయిల్ అయిపోతే ఆ టైంలో ఎలా అటెండ్ చేయాలి డ్రైవరు, ఇలాగే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ వాళ్ళని రక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. డ్రైవర్ అనేవాడు వందలాది మందిని బస్సులో తీసుకువెళ్ళే, అంటే ఒక రోజుకి మినిమం 60 సీటరో లేదంటే 80 మందో ఇంచుమించుగాను తీసుకెళ్లే బస్సు డ్రైవర్ ఎవరైతే ఉంటారో, సో ఇంతమందికి ఒక లీడర్ గా ఉంటాడు అక్కడ. అంటే ఆయన సారథ్యంలోనే వీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడాను. ప్రతిరోజు లక్షలాది మంది బస్సెస్ లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆర్టీసీ తీసుకోండి, ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకోండి, కొన్ని లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా అయినా దేశవ్యాప్తంగా అయినా ఏ రాష్ట్రంలోనైనా ప్రతిరోజు నిరంతరం ప్రయాణాలు కొనసాగుతూ ఉంటాయి. మరి ఈ నిరంతర ప్రయాణాలు కొనసాగడానికి ఎవరైతే కారకులు ఉంటారో డ్రైవర్స్ అనేవాళ్ళు, మరి వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇదంతా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పర్సన్ పర్ఫెక్ట్ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. ట్రైనింగ్ కి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ వాళ్ళకు ఉంటేనే ఈ డ్రైవింగ్ కి వీళ్ళు ఫిట్ అవుతారు, హెవీ వెహికల్స్ ని వీళ్ళు తీయగలుగుతారు, అప్రమత్తం చేస్తారు ప్రమాదాలు వచ్చినా కూడాను. సో లైక్ ఖచ్చితంగా ఆర్టీసీలో కానీ ఏదైనా హెవీ డ్రైవింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కూడా ఒక మిలిటరీ లెవెల్లో డ్రైవింగ్ ఇస్తారు అని చెప్పేసి అయితే మాత్రము కొంతవరకు తెలుస్తూ ఉంది. ఇలా ఇస్తారు, ఈ డ్రైవింగ్ లోను వాళ్ళు క్వాలిఫైడ్ అయితేనే ఇలాంటి బస్సెస్ ని తీయడానికి ఎంకరేజ్ చేస్తారు అని. మరి చూస్తూ ఉన్నాం మనం, కొన్ని ప్రాంతాలు చూస్తాము, అమర్నాథ్, చార్ధామ్, కేదార్నాథ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు అన్ని కూడాను, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, చైనా, ఇట్లాంటివి ఏం తీసుకున్నా కూడాను అన్ని కూడా కొండ చుట్టూతో ఇలా వెళుతూ ఉంటాయి అనమాట. అసలు రోడ్డు ఎంతంటే మినిమం మనం వేసుకుంటే ఒక 30 ఫీట్ 25-30 ఫీట్, అంటే బస్సు వెడల్పు ఎంత ఉందో కరెక్ట్ గా అంత మేరకు మాత్రమే రోడ్డు ఉంటుంది. అలాంటి రోడ్డుల్లో కూడాను పూర్తిగా కొండ పై ప్రాంతాల్లో నివసించే వాళ్ళకంటే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు. మనం ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నా కూడాను పాడేరు, అరకు, లంబసింగి ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, తిరుపతికి సంబంధించి ఏవైతే హిల్ ఏరియాస్ ఉంటాయో, 7 హిల్స్ ఎక్కాలి అని అంటే డ్రైవర్కి ఎంత కెపాసిటీ ఉండాలి, ఎంత స్ట్రెంగ్త్ ఉండే బస్సుని ఆయన హ్యాండిల్ చేయగలిగి ఉండాలి. ఒకవేళ ప్రమాద స్థాయి వస్తే అదే సమయంలోన అంతమంది ప్రయాణికులు ఎక్కుతున్నప్పుడు, భక్తులు ఎక్కుతూ ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంటే డ్రైవర్ వదిలేసి వెళ్ళిపోతాడా, లేదు అనంటే ఎదురుగా వస్తున్నదాన్ని తొక్కించుకుని వెళ్ళిపోతాడా, లేదు అనంటే అందరినీ సేవ్ చేసి ఎదురుగా వచ్చిన వాళ్ళని కూడా సేవ్ చేసే ప్రయత్నంలోన ఏ రకంగా బ్రేక్ వేసుకోవాలి అని టెక్నికల్ గా ఆలోచించే మైండ్ సెట్ లోని వీళ్ళకి ఖచ్చితమైన నిర్దిష్టమైన ట్రైనింగ్ ఉంటుంది ఖచ్చితంగాను. సో గవర్నమెంట్ లో పనిచేసే డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర హెవీ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ట్రైనింగ్ అంతా ఇస్తాము అని చెప్పేసి ఆర్టీసీ అధికారుల నుంచి మనం వినడం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఇచ్చిన ఈ లైసెన్స్ ఏదైతే ఉందో, ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే డ్రైవర్స్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారో మరి వీళ్ళకి లైసెన్స్ ఎలా ఇస్తున్నారు, ఎలాంటి డ్రైవర్స్ ని తీసుకుంటున్నారు, వీళ్ళకి అసలు ట్రైనింగ్ ఉంటుందా అన్నదైతే మాత్రం ఇక్కడ 0 అని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకనంటే 4వ తరగతి 5వ తరగతి చదివిన వ్యక్తికి, లక్ష్మయ్య అనే వ్యక్తికి ఏదైతే డ్రైవింగ్ ఇచ్చి ప్రోత్సహించారో, ఒక ఇంతమందిని నువ్వు చంపేయొచ్చు అన్నట్టుగా ప్రోత్సహించినట్టుగానే ఉందా లైసెన్స్ ఇచ్చిన ప్రకారం చూస్తే. ఆయన చెప్తున్న విధానం కూడాను ఏం జరిగింది అని ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన చెప్పింది, బైక్ నాకు కనిపించింది చీకట్లోని, అది నల్లగా ఉండడం వల్ల కొంచెం అది ఏంటి అన్నదైతే నలుపుగా ఉండడం వల్ల నేను గుర్తించలేకపోయాను, అయినప్పటికీ కూడాను
వర్షం పడుతోంది. వర్షం పడుతుండడంతోని సడెన్‌గా బ్రేక్ కొడితే బస్ ఏమైనా కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్స్ ఏదైనా ఉంటుందేమో, అంటే ఒక రకంగా ప్రమాదం జరుగుతుంది అనైతే ఒక అంచనా ఉందాయనకి. ఎందుకంటే గతంలో గూడా యాక్సిడెంట్స్ చేసున్నాడు అని చెప్తూ ఉన్నారు గాబట్టి, సో కొంత అంచనా ఉందాయనకి. ఈ నేపథ్యంలోన ఆయన ఖచ్చితంగాను ఏదైనా జరుగుతుంది అని ఉండేటప్పుడు అట్‌లీస్ట్ ఆ బ్రేక్‌ని కంట్రోల్ చేసుకోలేనంత బ్రేక్‌ని వెయ్యలేదు అనంటే ఖచ్చితంగా ఆయనున్న స్పీడ్‌లోని ఈ బస్ ఇప్పుడు కంట్రోల్ అవ్వదు అని జెప్పేసి ఆయన ఒక నిర్ధారణకొచ్చాడు. వచ్చి బ్రేక్ వేసే కన్నాను ఉన్నదాన్ని అది ఏదైతే అయిందో దాన్ని తొక్కించుకుంటూ వెళ్ళిపోతే ప్రమాదం తప్పుతుందేమో అని అనుకున్నాడు. అంటే ఎక్కడైనా గూడాను ఒకవేళ ఆయన తొక్కించాడే అనుకోండి, అక్కడ ఒక గేదె ఉండొచ్చు, ఏదైనా జంతువు ఉండుండొచ్చు. లేదు అని అనుకుంటే ఏదైనా పడుకొని ఉండొచ్చు. రాత్రులు పడుకుంటూ ఉంటాయి జంతువులు గూడాను. లేదు అని అనుకుంటే ఏదైనా మనుషులే వాళ్ళు స్పృహ కోల్పోయి పడిపోయి ఉండుండొచ్చు ఆ సమయంలోనే ఎవరైనాను. మరి తొక్కించుకొని వెళ్ళిపోతే అప్పుడైనా గూడా మనం ప్రాణం తీసేసినట్టే గదా! కావాలని చేసినట్టే గదా! సో, ఆయన చెప్పిన సమాధానం గూడా చాలా విచిత్రంగా అనిపించింది. అంటే సదరు అవగాహన అనేది ఆయనకి పూర్తిగా లేదు. పర్వాలేదు తొక్కించేస్తే పోతే ఒక ప్రాణం పోతది. మిగిలిన వాళ్ళని ఏదో ఒకటి చేసి బ్రేకులు తర్వాత కంట్రోల్ చేద్దాంలే అనుకున్నాడు. ఒకవేళ అది ఏది కాదు అనుకోండి. ఏదో ఒక బండరాయే ఉందనుకోండి అక్కడ. ఆయనకి నలుపుగా ఉంది కనిపించలేదు. సో, దాన్ని గుద్దిచ్చినా గూడా కిందున్న ట్యాంకర్ అయితే పేలిపోయే ఛాన్స్ ఉంటుంది గదా! ఖచ్చితంగా కింద దానికి సంబంధించిన పెట్రోల్ ట్యాంకరు, గ్యాస్‌కి సంబంధించిన ఏసీస్‌కి సంబంధించినవి ఏవైనా గూడాను కిందుండే ఛాన్స్ ఉంటుంది. దానికి ఆ వైరింగ్‌కి సంబంధించినవి కానియండి, ఏవైనా ఉండుండొచ్చు. సో, ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కింద పార్టయితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగా అయినా సరే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇందులో మనకు అర్థమవుతున్నదేంటంటే ఆయన తీసుకున్న డెసిషనే కంప్లీట్‌లీ రాంగ్ ఫస్ట్ థింగ్. అక్కడ ఉన్నదాన్ని తొక్కించుకొని వెళ్ళిపోవాలని అనుకునే ప్రయత్నం చేశాను అని చెప్తున్నట్లుగా ఉంది ఆయన. మనకు తెలిసిన విచారణలో తేలిన విషయం అయితే ఇదే అనైతే మన దగ్గర ఉన్న ఆయన వాంగ్మూలాన్ని బట్టి మనకు అందిన వార్త ప్రకారం మనం చెప్తూ ఉన్నాము. మరి ఇది ఖచ్చితంగాను డ్రైవర్ విచక్షణ లేకుండా, ఆయనకి అవగాహన లేకుండా, ఆయనకి సరైన ట్రైనింగ్ లేకుండా ఎన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పటికీ కూడాను గతంలో కూడాను రఫ్ డ్రైవింగు, నాన్ రూల్డ్ డ్రైవింగు, సెన్స్‌లెస్ డ్రైవింగు, కామన్ సెన్స్ లేని డ్రైవింగు, ఒక క్రూయల్ డ్రైవింగ్ చేసినట్లుగానే అనిపిస్తుంది. మనం ఎగ్జాంపుల్ ఒకటే మనం చెప్పుకోవాలి. డ్రైవర్ ఎట్లా ఉండాలి అనే దానికి. సో, ఇక్కడ మొత్తం తప్పిదం ఆల్మోస్ట్ ఒక 20% ఒకవేళ నిజంగానే బైకర్‌ది ఉంది అని అనుకున్నట్లయితే, మిగిలిన పర్సెంట్ మొత్తము డ్రైవర్‌కి సంబంధించే ఈ ప్రమాదం జరిగింది అని మాత్రం క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. మనము గతంలో గత కొద్ది రోజుల క్రితమే ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ఒడిస్సాకి సంబంధించి లైక్ భువనేశ్వర్‌కి సంబంధించిన ట్రైన్ ఒకటి యాక్సిడెంట్ జరిగింది. సో, ఈ ట్రైన్‌లోనే ఆల్మోస్ట్ కొన్ని కంపార్ట్మెంట్సే ఫైర్ జరిగి ఎగిరిపోయినాయి మొత్తము. సో, ఎగిరిపోయిన సందర్భంలోని డ్రైవర్ తప్పిదం వల్లే ఆ రోజు కూడా అది జరిగింది. అంటే ఆయన డ్రైవింగ్‌లో ఉన్నారు. సో, ఆయన డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఆయన కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఇంతమంది ప్రాణాలు పోయాయని ఆ డ్రైవర్ పాపం ఆత్మహత్య చేసుకున్న ఘటన మనం చూసాం. అంటే ఎంత సెన్సిటివ్‌గా ఆలోచించాడు ఆయన. నా వల్లనే ఇంతమంది ప్రాణాలు పోయినాయి. నాకు బ్రతకడానికి హక్కు లేదు అని చెప్పేసి. అంటే ఆయనకి ఒక సెన్స్ ఉంది. నా వలన ప్రాణాలు పోయాయి అని పశ్చాత్తాపానికి గురయ్యాడు. ఆ సెన్సిటివ్‌నెస్ అంటే అలా చేసుకోవాలని చెప్తున్నది కాదు. కనీసం పశ్చాత్తాపానికి గురయ్యారు. ఇంకోసారి ఈ తప్పు జరగకూడదు. నా వల్ల ఇంతమంది ప్రాణాలు పోయాయి. నేను ఆ టైంలో అలర్ట్ అయ్యుండుంటే ఎంతో కొంత ఏదైనా చేసుండేవాడినేమో. నేనెందుకు అప్రమత్తం కాలేకపోయానో అనే ఒక సారాంశం అయితే ఆయన మృతి ద్వారా ఆ రోజుల్లో అర్థమైంది. మరి ఆ డ్రైవర్ అనే పర్సన్ మెంటాలిటీ ఎప్పుడూ గూడాను ఖచ్చితంగా అలాగే ఉండాలి. వెనక మనతో పాటు కొన్ని వందలాది మంది, వేల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళని రక్షించడానికే ప్రయత్నం చేయాల్సిన ఒక సెన్సిటివ్ కార్నర్ ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. సో, ఇక్కడ కంప్లీట్‌గా ఇర్రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది. సో, దెన్ ఆయన్ని విచారణలోకి తీసుకున్నారు. అలాగే ఆయనకి సంబంధించిన నారాయణని గూడా తీసుకున్నారు. మరి ఎటువంటి శిక్ష పడుతుంది ఏంటి అన్నదైతే మాత్రము తెలియాల్సి ఉంది. అలాగే దీనికి సంబంధించి ట్రావెల్ యాజమాన్యాలు గూడా పెద్దగా పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. సో, ముఖ్యంగాను దీనికి సంబంధించి బసెస్ ఎలాంటి లైసెన్సులకి సంబంధించి ముఖ్యంగాను ఎలాంటి వ్యక్తులకి క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని లైసెన్సులు ఇవ్వొద్దు అని చెప్పేసి వినిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి లైసెన్సులు మంజూరు చేయకుండా ఎలా మంజూరు చేస్తున్నారు మీరు అని. మరి దీనిలో మాత్రం ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే
చాలా మంది టూ వీలర్స్ నడిపే వాళ్ళకి కూడాను పక్క దారిలో దొడ్డి దారిలో లైసెన్స్ తెచ్చుకుంటూ ఉన్నారు. ఆన్‌లైన్ చేసినప్పటికీ కూడా బయట లంచాలు ఆశిస్తున్నారు అధికారులు అని చెప్పేసి ఒక వార్తలైతే వినిపిస్తున్నాయి. అది రూమర్స్ కావచ్చు, లేకపోతే నిజమే కావచ్చు ఏదైనా గానీ. ఒకవేళ ఇన్ కేస్ ఇలా గనక జరిగి ఉంటే మాత్రం అది ప్రభుత్వానికి, అధికారులకి చాలా పెద్ద మచ్చగా నిలుస్తుంది. ఎందుకు అనంటే ఇంతమంది ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వస్తుంది కాబట్టి మీరిచ్చే లైసెన్స్ వల్ల అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు. మరి ఖచ్చితంగాను లైసెన్సులు జారీ చేసే విషయంలోని కాస్త అప్రమత్తంగా ఉండి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి వద్దన్న దాన్ని కంట్రోల్ చేయగలిగితే కొంత మేరకు ఈ యాక్సిడెంట్స్‌ని తగ్గించొచ్చు అనే వాదన వినిపిస్తూ ఉంది. మరి ఈ విషయంలోన నిజంగానే కాస్త జాగ్రత్త వహించి ఒక క్లియర్ కట్‌గా ఉన్న వాళ్ళకి లైసెన్స్ ఇస్తే కొంతవరకు ఇదైతే చేయగలిగే పరిస్థితులైతే మనకు కనిపిస్తాయి. సో, ఫర్దర్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా అప్డేట్ తెలియజేస్తాను.